హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ ఎలాంటి స్పైసెస్ వాడకుండా బిర్యానీలోకి గ్రేవీ ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు, చిన్న ఎండు కొబ్బరి ముక్క యాడ్ చేసి దొరగా వేయించుకొని దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే 4-5 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, 4-5 కాజు బాదం కూడా యాడ్ చేసి మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసి అందులోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ ఆనియన్ని కూడా యాడ్ చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నార్మల్గా బిర్యానీలో ఎక్కువ మసాలా ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ గ్రేవీలో కూడా ఎక్కువ మసాలా ఉంటే చాలా హెవీగా అయిపోతుంది. సో అట్లాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఉండడం కోసం ఇలా స్పైసెస్ లేకుండా మనం గ్రేవీ అయితే చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లోకి కొద్దిగా పసుపు, 250 గ్రామ్స్ క్యాప్సికమ్, 100 గ్రామ్స్ టమాటోస్ని ఈక్వల్ సైజులో కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మంచిగా మగ్గించుకోండి. ఇలా తర్వాత 2 to 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి 1 కప్పు చింతపండు రసంని కూడా వేసి బాగా కలుపుకోండి. చింతపండు రసం వేసాక మళ్ళీ మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఏ కప్తో అయితే మసాలా పేస్ట్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత మైల్డ్గా ఉండే ఏదైనా గరం మసాలా అంటే వెజిటేబుల్ గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే వేడి వేడి మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీలోకి ఈ గ్రేవీ చాలా లైట్గా ఉండడమే కాకుండా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ గ్రేవీ బిర్యానీలోకే కాకుండా పలావ్, నన్స్, రోటీలోకి దేంట్లోకైనా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. తింటే కూడా చాలా హెవీగా అవ్వకుండా చాలా లైట్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.